ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అవని, రా రా అవని. కూతురు కళ్ళ ముందే ఉంటే ఇక ఊహా చిత్రాల్ని చూసుకోవాల్సిన అవసరమేముంది? డైరీని ఒడిలో పెట్టుకోవాల్సిన అవసరమేముంది? కూతురునే ఒడిలోకి తీసుకోవచ్చు కదా. ఒక్కో పేజీలో నీ తల్లి మనసు ఎంతో అమూల్యంగా కనపడుతుంది. ఇప్పుడు బిడ్డను ఎదురుగానే పెట్టుకొని ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు అని? అమ్మ నాన్నలు ఎవరో తెలియని అనాథల అక్షయ్ ఎందుకుండాలి? కూతురు ఎక్కడుందో తెలియనట్టు మనం ఎందుకుండాలి? 6 ఏళ్లగా నువ్వు నేను అనుభవించిన మానసిక సంఘర్షణ ఇంకా చాలు. అమ్మ అని పిలవాలని తనకుండదా? అమ్మ అని పిలిపించుకోవాలని నీకుండదా? అందరికీ నిజం చెప్పేద్దామని. ఏవో అడ్డంకులు వస్తున్నాయని మనం నిజం ఎప్పుడైతే వాయిదా వేస్తున్నామో అప్పుడు మనం బాగా నష్టపోతున్నాం. నిజాన్ని నిర్భయంగా చెప్పేద్దాం. బిడ్డను దగ్గరికి తీసుకుందాం, గుండెలకి హత్తుకుందాం. అమ్మా నాన్న అని తను పిలుస్తుంటే మురిసిపోదాం. నాన్న అని పిలిపించుకునే అదృష్టం నీకుందేమో కాని అమ్మా అని నా బిడ్డతో పిలిపించుకునే యోగం నాకీ జన్మకి లేదనిపిస్తుంది బావా. నేను దురదృష్టవంతురాల్ని బావా. ఏమంటున్నావు అవని? అవును బావా, అక్షయ మన కూతురి అని తెలిసినా నారాయణరావు గారు ఎందుకు నిజం చెప్పలేకపోయారో తెలుసా? అక్షయ తల్లిదండ్రుల గురించి తెలుసుకుందామని ఓ రోజు సిద్ధి సంకల్ప యాగం చేయించిన రోజున ఏం జరిగిందంటే, తన పుట్టుక గురించి తెలవాల్సిన సమయంలో తెలుస్తుంది, తెలియాల్సిన విధమున తెలుస్తుంది. తొందరపాటు చర్యలతో తెలుసుకోవాలనే ప్రయత్నాలు చేసిన ఎడల బిడ్డ వలన తల్లికి ప్రాణగండం తప్పదు. అదే విషయం సిద్ధేశ్వర స్వామి గారు కూడా చెప్పారు. అక్షయ నిన్ను అమ్మా అని పిలిచిందంటే నీకు ప్రాణగండం ఉంది. అవని, అవని, ఇది నిజమా? అవును బావా, అందుకే అక్షయ మన బిడ్డ అన్న నిజం చెప్పడానికి నేను భయపడుతున్నాను. తల్లి బిడ్డలతో విధి ఎలాంటి నాటకం ఆడుతుందో చూడు. అమ్మా అని పిలవకుండా తన నుదుటిన రాసుంది, అమ్మా అని పిలిపించుకోకుండా నా నుదుటిన రాసుంది. లోకంలో ఏ తల్లి బిడ్డల మధ్య అయినా ఇలాంటి గండం ఉంటుందా? ఇలాంటి శాపం ఉంటుందా? హత్యలు చేసిన వారికి కూడా ఇలాంటి శిక్షలు పడవు. మనల్ని ఎందుకు దేవుడు ఇలా శిక్షిస్తున్నాడు? నా కూతురు అందరి ముందు ఇబ్బంది పడుతుంటే చూడలేకపోతున్నాను.
అక్షయ ఇప్పుడు మన దగ్గరికి ఇప్పుడు క్షేమంగా వచ్చేసింది కాబట్టి ఇప్పుడు అందరికీ నిజం చెప్పేయాలని అనుకుంటున్నాను. అమ్మ అని పిలిపించుకోలేని జన్మ ఎందుకు బావా? ఒక్కసారి బిడ్డతో అమ్మ అని పిలిపించుకుంటేనే కదా అమ్మతనానికి సార్థకత. ఆ పిలుపులోని మాధుర్యాన్ని అనుభవించాలనుంది. అమ్మ అన్న పిలుపు ఇచ్చే ఆనందాన్ని పొందాలనుంది. ఆ సంతోషాన్ని ఆస్వాదించాలనుంది. ఆ పిలుపు కోసం ప్రాణగండానికి బలైపోయినా పర్వాలేదు అనిపిస్తుంది బావా. ఏది జరిగితే అది జరుగుతుంది. అత్తయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎదుగోండి మీరు కలలు గంటున్నా మరో తరం అని చెప్పేద్దాం. ఎదుగోండి మీ ఆచార సంప్రదాయాలను ముందుకు కొనసాగించే మనవరాలు అని చెప్పేద్దాం. ఇంకా ఆలస్యం లేకుండా చెప్పేద్దాం. అవని, వెళ్ళొద్దామని. వెళ్ళొద్దా? ఎందుకు బావా? అక్షయ్ మన కూతురని ఎవరికీ చెప్పొద్దు. నిజం చెప్పేద్దామని చాలా సార్లు అన్నావు కదా, మరెందుకు వద్దంటున్నావు? అమ్మ అన్న పిలుపు వెనక ఒక పెద్ద విషాదం దాగుందని నాకు తెలియకలా అన్నాను. నా కూతురు నా భార్యను అమ్మ అని పిలిస్తే నా భార్య ప్రాణం పోతుందని నాకు తెలియకలా అన్నాను. కూతురు కళ్ళ ముందుంటే సంతోషమే, కానీ నా భార్య కళ్ళ ముందు నుంచి దూరం అయిపోతే నేను తట్టుకోలేనవని నేను తట్టుకోలేను. భార్య లేని జీవితాన్ని నేను జీవించలేను. నువ్వు చెప్పబోయే నిజం అమ్మ వాళ్ళకు ఆనందం కలిగిస్తుంది, కానీ మనకి చాలా నష్టం కలిగిస్తుంది. నిన్ను దూరం చేసుకోవడానికి కాదు, నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అవని, నువ్వు నాకు కావాలి, 100 ఏళ్ళు కావాలి. ఎప్పటికీ దూరం చేసుకోలేను. మన కూతురు మన కళ్ళ ముందే ఉంది. ఆ సంతోషం మనకి చాలు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.